నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నగాంధుని గాని శ్రీ కేశెట్టి శ్యామ్ సుందర్ గారు, శ్రీమతి భవానీ గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు 200 ఏళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వదవద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ మాస లక్ష్యంగా 65 మంది నిరాశ్రతులకు ఆకలి తీర్చడానికి శ్రీ కేశెట్టి శ్యామ్ సుందర్ గారి, శ్రీమతి భవానీ గారి కుమారుడు శ్రీ కేశెట్టి సుధీర్ గారి, మౌనిక గారి పెళ్లి రోజు శుభ సందర్భంగా ఈరోజు అన్నకం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ కేశెట్టి సుధీర్ గారికి, శ్రీమతి మౌనిక గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు మరెన్నో జరుపుకలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళ వాళ్ళని మనసారా కోరుకుంటూ, అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సుధీర్ సార్ గారు, అలాగే మౌనిక మేడం గారు, అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు మామయ్య గారి ఆశీస్సులు, అత్తయ్య గారి ఆశీస్సులు, అలాగే మీ నాన్నగారి ఆశీస్సులు, అమ్మగారి ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులందరి తరఫున మీకు పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే మరో వసంతం నిండిన మీ దాంపత్య జీవితం సుఖశాంతులతో సాగాలని కోరుకుంటూ, అలాగే ఏం లేని గడిచిన చేరిన మీ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ, అలాగే ఆనందాలను ఆస్వాదిస్తూ ఆప్యాయలతో అల్లుకుపోతూ అంతులేని అనుభూతితో మీ జంట ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిండు నూరేళ్ళు వర్ధనని కోరుకుంటూ మీ జంటకి పెళ్లి శుభాకాంక్షలు అండి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి స్వరాజ్యం గారికి, శ్రీ కేశెట్టి శ్యామ్ సుందర్ గారికి, భవానీ గారికి, శ్రీ సుధీర్ గారికి, మౌనిక గారికి, చిరంజీవి వివాన్ గారికి, చిరంజీవి విహా గారికి, లావణ్య గారికి, ఫణిభూషణ్ గారికి, చిరంజీవి నక్షత్ర గారికి, చిరంజీవి నిత్య గారికి, శ్రీమతి హారిక గారికి, శ్రీ మహేష్ గారికి, చిరంజీవి శ్రీహాస్ గారికి, చిరంజీవి హాసిని గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వదవద్దని కోరుకుంటూ, అలాగే ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు లభించే శక్తి ఆ భగవంతుడికి ప్రశంసలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నడూ తగిన ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రసాదించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి భవానీ గారికి, శ్రీమతి లావణ్య గారికి, మౌనిక గారికి, హారిక గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దేవుని మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు ఎరుస్తున్న తండ్రి లాంటి వెంకటేశ్వర్కి మరియు పుష్పలమ్మ గారికి పాదావందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానంద కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేసి తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర్కి మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వదవద్దని కోరుకుంటూ, అలాగే వెంకటేశ్వర్కి మరియు పుష్పలమ్మ గారికి ప్రత్యేక ధనం జరుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీ కేశెట్టి శ్యామ్ సుందర్ సార్ గారు, శ్రీమతి భవానీ అమ్మ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీటు, ఫ్రూట్ సాలడు, అలాగే పులిహోర, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే వెజ్ బగారా రైసు, అలాగే సొరకాయ కర్రీ, అలాగే పాలకూర పప్పు, అలాగే సాంబారు, అలాగే రైతా. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. చిన్న